వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు తండ్రులు ముఖ్యంగా తండ్రుల దినోత్సవం చాలా మదర్స్ డేను చాలా ప్రపంచమంతా గొప్పగా కీర్తిస్తుంది. మరి ఫాదర్స్ డేను అంత పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా నాకు అనిపించదు. సో తల్లి పాత్ర గొప్పది, పిల్లల పెంపకంలో తల్లి పాత్ర గొప్పదే, తండ్రి పాత్ర ఇంకా గొప్పదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ తండ్రి చాలా శ్రమపడి, అది ఆర్థికంగా ఉద్యోగపరంగా అనేక రకాలుగా ఇబ్బంది పడి, తల్లి కంటే ఎక్కువ కూడా శ్రమపడి పిల్లల్ని పోషించడంలో, పిల్లల్ని చదివించడంలో, పిల్లల్ని ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించడంలో తల్లి పాత్ర కంటే కీలకమైందని నేను అనుకుంటున్నాను. సో తల్లి పాత్ర ఏం తక్కువ కాదు, కానీ తల్లి కనడము, తల్లి పెంచడము, తల్లి ఇంట్లో పని చేయడము, బయట పని చేయడము, ఇలా ఆ పాత్ర కూడా చాలా గొప్పది. అలాగే తండ్రి పాత్ర కూడా గొప్పది. ఎందుకంటే తండ్రి ఇంట్లో పని చేయకపోవచ్చు, మ్యాక్సిమం చాలామంది తండ్రులు ఇంట్లో పని చేయకపోవచ్చు, కానీ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ బయట వెళ్ళి సంపాదించి నిరంతరం కష్టపడి సంపాదించి పిల్లల చదువు, వాళ్ళ ఫీజులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరెంటాలకు చాలా బరువు బాధ్యతలు తండ్రి పోషిస్తాడు. కానీ తండ్రి అంత గుర్తింపు తండ్రికి లేదేమో అనిపిస్తుంది ఈ ప్రపంచవ్యాప్తంగా. అందుకే ఫాదర్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకోమని చెప్పేసి ఈ ప్రపంచం పిలిపించింది అనిపిస్తుంది. సో కాబట్టి ఇవాళ ముఖ్యంగా తల్లిదండ్రులారా, ఆడపిల్లలంటే చిన్నచూపు భారతదేశంలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉంది. అన్ని మతాల్లో ఇవాళ మహిళలకు చిన్నచూపే ఉంది. ఆడపిల్లలంటే మరీ చిన్న చూపు ఉంది. వాళ్ళకి ఎందుకు ఉన్నతమైన చదువులు, వాళ్ళు పెళ్లి చేస్తే పోతారో అక్కడి పిల్ల, వాళ్ళకి హక్కు సమానంగా పురుషునితో సమానంగా ఎందుకు ఇవ్వాలి, మగపిల్లవంతో ఎందుకు సమానమైన హక్కు ఇవ్వాలి. ఇవాళ కొడుకే తలకొరిగి పెడితే తండ్రికి స్వర్గం వస్తుందని చెప్పేసి అపోహ ఏదైతే ఉందో అది తప్పుడు విధానము, అది మనవాద సిద్ధాంతం. అది ఆడపిల్లని అవమానించడం అవుతుంది. ఇవాళ ఆడపిల్లలకి ఉన్నంత ప్రేమ మగపిల్లలకు లేదనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అధ్యయనంలో తేలింది. నిజం కూడా ఆడపిల్లలకి తండ్రి పట్ల కానీ ఈవెన్ తల్లి పట్ల కానీ, ముఖ్యంగా ఎక్కువ తండ్రి పట్ల ఆడపిల్లలకి ఎక్కువ ప్రేమ ఉంటుంది అనేది సహజంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా అది సత్యం. అయితే ఇవాళ చాలా అపోహలు ఏంటంటే, ఆడపిల్లలు పెళ్లి చేసుకుని అత్తగారింటికి పోతారు, తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోరు అనేది వాస్తవం కాదు. ఈ రోజుల్లో అది అసలే వాస్తవం కాదు. ఈ రోజుల్లో ఎక్కువ శాతము తల్లిదండ్రులను పట్టించుకుంటున్నది ఆడపిల్లలే, మగపిల్లల కంటే. మగపిల్లలు కంటే 80% ఎక్కువగా ఆడపిల్లలే చేస్తున్నారు, పట్టించుకుంటున్నారు. అదే 20% కొంతమంది ఆడపిల్లలు కూడా పట్టించుకోవట్లేదు కావచ్చు, కానీ 80% నా అనుభవంలో చూశాను, ఆడపిల్లలే పట్టించుకునే చరిత్ర ఉంది. అందుకే నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప పరివర్తన, ఆమె విదేశాల్లో చదివింది, ముఖ్యంగా బ్రిటన్లో చదివింది LLM. చిన్న పాప సౌత్ అమెరికాలో చదివింది, ఇప్పుడు మళ్ళీ వేరే కంట్రీలో యూరోప్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా పీజీ కోసం. ఈమె ఆల్రెడీ PhD చేస్తున్నది, ఉద్యోగం చేస్తుంది, నాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. సో ఉన్నతమైన శిఖరాలకి వాళ్ళిద్దరిని పంపించడం నా లక్ష్యం. వీళ్ళిద్దరితో పాటు ప్రపంచంలో ఉన్న మహిళలు ఎవరైతే ముఖ్యంగా గర్ల్ చైల్డ్ ఉన్నారో, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, ఒక దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగిందంటే దాన్ని ఎట్లా అభివృద్ధి చెందిన దేశంగా అనాలి అంటే, మహిళల యొక్క అభివృద్ధి, ఆడపిల్లల అభివృద్ధి ఆ దేశ అభివృద్ధి అన్నాడు.
సో ఆడపిల్లల అభివృద్ధి దేశ అభివృద్ధి. ఆడపిల్లలను ఉన్నతమైన చదువులు చదివియాలి. మగపిల్లలను చదివించద్దని కాదు, మగపిల్లలను చదివిస్తున్నారు. ఇలా చాలా భారతదేశంలో చాలా వివక్షత ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో మగపిల్లలు వేస్తారు, ప్రభుత్వ స్కూల్లో ఆడపిల్లలు వేస్తారు. చాలా వరకు జరుగుతుంది, బట్ ఇప్పుడు తగ్గిపోయింది. కానీ నాకు ఇద్దరు ఆడపిల్లలు కావడం నేనైతే అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నేను వాళ్ళకు నా పట్ల ప్రేమ కానీ, నేను వాళ్ళ పట్ల ప్రేమ కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఏదో నాకు మగపిల్లలు లేరని ఎన్నడూ కూడా నాకు ఆ పెద్ద ఆలోచనే రాలేదు. ఒకవేళ వృద్ధాప్యంలో వస్తే రావచ్చు కాక, కానీ నాకు ఇద్దరూ సమానమే, స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అని చెప్పేసి నేను మొదటి నుండి భావిస్తున్న వ్యక్తిని. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం ద్వారా స్త్రీ పురుషులకు సమానమైన హక్కు కల్పించారు, ఏ రాజ్యాంగము సమానత్వాన్ని బోధిస్తున్నదో, ఏ రాజ్యాంగం విలువలు బోధిస్తున్నాయో, బట్ అన్ని మతాలు మనువాద పునాదిగా ఇవాళ స్త్రీలు పురుషులు సమానం కాదని చెప్తున్నాయి. ముఖ్యంగా హైందవ సమాజంలో స్త్రీకి సమాన హక్కులు లేవు. ఈవెన్ ఇస్లాం క్రైస్తవ మతంలో కూడా లేవు. ఇతర మతాల్లో కూడా సమానమైన హక్కులు ఉన్నాయని నేను భావించట్లేదు. బట్ రాజ్యాంగం అయితే సమానమైన హక్కులను ఇచ్చింది, సమానమైన హోదానిచ్చింది, సమానమైన గౌరవాన్ని ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యాంగాలు కూడా మతాలకు అతీతంగా, మత గ్రంథాలకు అతీతంగా ఇవాళకు స్త్రీలకు పురుషులతో పాటు సమానంగా హక్కులు కల్పించింది. అది మానవ హక్కుల ప్రకటన కూడా ఇవాళ అదే చెప్తుంది. కాబట్టి ఫాదర్స్ డే రోజు కనీసం గర్ల్ చైల్డ్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. బేటీ బచావ్ బేటీ పడావ్ అని ప్రధానమంత్రి స్లోగన్స్ ఇచ్చారు, కానీ ఆయన పార్టీ సైద్ధాంతిక పునాది ఇలా స్త్రీకి సమాన హక్కులు కల్పించే స్థితిలో ఉన్నట్టుగా అనిపించదు. ఒకవేళ 33% మహిళా రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి రిజర్వేషన్ ఆయన కల్పించలేదు. అలాగే ఇవాళ స్త్రీకి సమానమైన గౌరవాన్ని ఇచ్చినట్టయితే తన భార్యను ఎమ్మడిపెట్టుకుంటాడు. తన భార్యను ఆయన వదిలేశాడు. ఇవాళ భార్యను వదిలేయడం అంటే అర్థమైంది తన బాధ్యతను మరచడం కుటుంబం పట్ల. సో కాబట్టి పెళ్లి చేసుకోకుండా ఉంటే వేరు, పెళ్లి చేసుకున్నాక భార్యను వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. కుటుంబ బాధ్యతలో పిల్లలు ఎంత ముఖ్యమో భార్య కూడా అంతే ముఖ్యం. సో ఈ క్రమంలో ఇవాళ భారతదేశంలో మహిళల పట్ల చిన్నచూపు తగ్గుతుంది, క్రమక్రమంగా తగ్గుతున్నది. మహిళలు ఇవాళ అన్ని రంగాల్లో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఆకాశమే అద్దుగా ఎదుగుతున్నారు. వాళ్ళని ఎదగనియండి, వాళ్ళకి అవకాశాలు కల్పియండి. వాళ్ళు ఇలా స్పేస్లో సునీత విలియమ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. మొన్ననే ఆమె అన్ని రోజులుండి చావును లెక్క చేయకుండా ఇవాళ మొత్తం అమెరికా సమాజంలోకి స్పేస్ టెక్నాలజీని అందించిన ఘనత ఆమెది. అంతేకాకుండా ఒక సునీత విలియమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రపంచమంతా అభివృద్ధి చెందుతుంది. అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు. మహిళల యొక్క పాత్ర లేకుండా మహిళలు ఇవాళ వాళ్ళు వర్క్ ఫోర్స్గా ఎదగకుండా, వాళ్ళు ఇవాళ వాళ్ళ పాత్ర లేకుండా ఏ దేశం కూడా అభివృద్ధి చెందదు. ఏ దేశం అభివృద్ధి చెందదు కూడా. కాబట్టి తల్లిదండ్రులారా, అమ్మాయిలని ఆడపిల్లలని తక్కువ చూడకండి. వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే ఆకాశం అద్దుగా ఇవాళ ఎదగడానికి చాలా స్కోప్ ఉంది. రేపు 21వ శతాబ్దం నా దృష్టిలో మహిళా శతాబ్దం. ఆ శతాబ్దంలో స్త్రీలు ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతారు, ప్రపంచాన్ని శాసిస్తారు. ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాల్లో మహిళలు అధ్యక్షులుగా ఉన్నారు. భారతదేశంలో కూడా రాష్ట్రపతులుగా ఉన్నారు. భారతదేశంలో కూడా ఇవాళ ఎంపీల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నది. 33% మహిళా రిజర్వేషన్ల ద్వారా ఇవాళ వాళ్ళు గణనీయంగా పెరగడానికి అవకాశం ఉంది. కానీ అందులో బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి అవకాశం లేదు.
కల్పించాల్సిన బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తా అన్న రేవంత్ రెడ్డి మంచి స్వాగతం, నేనైతే దాన్ని స్వాగతిస్తా. ఎందుకంటే మహిళలు ఒక కుటుంబాన్ని పోషించడానికి ఎక్కువ వాళ్ళే, చాలా ఊర్లలో కూడా మహిళలు తాగుబోతులుగా లేరు, పురుషులు ఎక్కువ మంది తాగుబోతులుగా ఉన్నారు. సో కాబట్టి మహిళా అభివృద్ధి దేశాభివృద్ధి, మహిళా అభివృద్ధి కుటుంబాభివృద్ధి. సో మహిళల చేతిలో రేపు వ్యాపారాలు కానీ, మహిళల చేతిలో రాజ్యం కానీ, మహిళల చేతిలో విద్య కానీ, వైద్యం కానీ ఇవాళ పెట్టగలిగితే ఇప్పటిదాకా 78 సంవత్సరాలుగా పురుషుల చేతుల్లో అభివృద్ధి చెందిన ఈ భారతదేశం కాకుండా ప్రపంచము ఇంకా అత్యున్నతమైన వేగంతో ఇలా మహిళలకి అవకాశాలు కల్పిస్తే అభివృద్ధి చెందుతుందనడానికి అమెరికా, యూరప్, జపాన్, సింగపూర్, మలేషియా అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇలా మహిళల యొక్క కృషి వల్ల ఎదిగిన వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. పురుష సమాజం అనేది ఈ సందర్భంగా D6 అండ్ డీజాక్ యజమానిగా నేను భావిస్తున్నా. రానున్న రోజుల్లో ఈ లింగ వివక్షతలో ఇప్పుడు మనం 130 అంటే వ్యత్యాసాలని తగ్గించడంలో 131 స్థానంలో ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. గతంలో 129 స్థానం నుండి ఇంకా పడిపోయినాం. 129 స్థానంలో మనం ఉంటే 131 స్థానానికి పడిపోయినాం. అంటే మహిళలకి ఇంకా అసమానతలు మన దేశంలో ఇంకా తొలగలేదు. బంగ్లాదేశ్ 25వ స్థానంలో ఉంది, మనకంటే వాళ్ళ అతి చిన్న దేశం బంగ్లాదేశ్ 25వ స్థానంలో ఉంది. మహిళా వ్యత్యాసాలని వాళ్ళని చాలా చిన్న చిన్న దేశాలు ఇలా మహిళా వ్యత్యాసాలను తగ్గించడంలో ముందంజలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ మహిళా వ్యత్యాసాలు ఏ దేశంలో అయితే ఎక్కువ ఉంటాయో ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా చెప్పడానికే వీలు లేదు. 4వ సంపన్న దేశంగా భారతదేశం అభివృద్ధి చెందుతా అని ఏవైతే మనం చెప్పుకుంటున్నామో అది అదానీ అంబానీలు లేదా సంపాదన మాత్రమే, కానీ అది మహిళలు, పీడిత కులాలు, పీడిత వర్గాల యొక్క అభివృద్ధి కానే కాదు. ఆ దిశగా అడుగులు వేయనంత కాలం, వాళ్ళకి అవకాశాలు ఇయ్యనంత కాలం ఏ దేశం అభివృద్ధి చెందినట్టు కాదు అని అంబేద్కర్ చెప్పిన మాటలు వాస్తవం. దాన్ని ఒక అంబేద్కరిస్ట్గా నేను బలపరుస్తాను. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు, అన్ని దేశాలు మహిళలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి మగపిల్లలతో సమానంగా అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా ఆకాశమే అద్దుగా వాళ్ళు వెతుకుతారు. ఆ దిశగా మీరంతా ఆలోచించాలి. ఈ ఫాదర్స్ డే రోజని తల్లిదండ్రులను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా D6 డీజాక్ మహిళల యొక్క అభివృద్ధికి, ఆత్మగౌరవానికి కట్టుబడి ఉంటుంది. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. హ్యాపీ ఫాదర్స్ డే. జై భీమ్, జై పూలే, జై పెరియార్.